అభయ ఓ అభయ మిమ్మల్ని అందరినీ చంపడం నాకు ఇష్టం లేదు. నాకు కావాల్సింది వీళ్ళిద్దరే, రంగయ్య లింగయ్య. నిరాయుధుల్ని చంపడం నాకు ఇష్టం లేదు. మీ ఆయుధాలతో ఒక్కొక్కరుగా వచ్చి నన్ను ఎదుర్కోండి. రాధ నాగన్న, ఎవడైనా కదిలితే సరే నిర్దాక్షిణ్యంగా కాల్చిపారే. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు పోపయా.
నాగన్నా ఏమయ్యా? మొదట నీ స్వార్థం నువ్వు చూసుకున్నా మేము బయటపడడానికి సాయం చేశావు, చాలా సంతోషం. నువ్వు బతికితేనే కదబ్బాయా నేను బతికేది. నిన్ను బతికించడానికే ఎత్తేశాను. మంచెత్తే. ఊళ్ళో వాళ్ళంతా నక్కజితుల నాగన్న అని ఊరికే పెట్టారో నాకు ఆ పేరు. అది సరే కదబ్బాయా, ముగ్గురిని దుడిచేశాం. నాలుగో వాడేవాడు చిత్తూరు చెంగయ్య. కోరి దేవుడో, వాడెప్పుడు దొస్తాడు, నిజెప్పుడు దొరుకుతుందో రా దేవుడా. రాధా రాధా, తెల్లవారిపోయిందిలే. లేవగానే ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నాం, ఆ దరిద్రుడి ముఖం చూడకుండా. ఏడి వీడు? పారిపోయి ఉంటాడు. రాధా, మోసం జరిగింది. ఆ నాగన్న తాళాలు తీసుకుని మరీ పారిపోయాడు. ఎక్కడికి? ఎక్కడికి పోయి ఉంటాడు? ఈ చుట్టుపక్కల ఎక్కడో చోట దొరుకుతాడు. పద. బ్రహ్మాండం బదలైపోయిందిలే. ఈ సత్రం కట్టించిన పుణ్యాత్ముడు ఎవడో గానీ నరకానికి మాత్రం పోడు. అమ్మడు ఎవడాడు? చెంగయ్య గారు. చెంగయ్య పుత్తూరా? కాదు, చిత్తూరు. నాలుగో తాళం, నాలుగో తాళం. తాళేంటి? తాళం అంటే వేసే తాళం కాదు, వేసే తాళం. వాడు నేను చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నాం. నేను పాడుతూ ఉంటే వాడు నాలుగో తాళంలో వాయించేవాడు. కాస్త పిలుస్తావా, కచేరీ చేసుకుంటాం. లోపం లేదు, ఆయన ఏదో పెద్ద గాఢ జరిగింది కానీ బయటికి రాడు. అలాగా? అమ్మడు నువ్వు లోపలేవు, గలాట నేనే చేస్తా. జాగ్రత్త, నీ ఆటలు ఇక్కడ సాగవు. మర్యాదగా తినడానికి డబ్బు కట్టు. డబ్బా నా దగ్గర ఎక్కడ ఉంది? నేను చెంగయ్యతో మాట్లాడాలి. అదేం కుదరదు. ఇవాళ నుంచి 4 రోజులు బల్లలని త్రోవాలి, అంట్లు తోమాలి. ఇంకా నయం, వచ్చిపోయేవాడు పడుగా మొదలేదు. కాసేపు ఉంటే అది కూడా చేయాల్సి ఉంటుంది. ఓరి దేవుడు, అబ్బాయికి మోసం చేసినందుకు నా రోగం టంకున కుదిరింది. వంటిల్లు ఎక్కడ బాబు? నేను వంటింటికి తీసుకుపోని. ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల వచ్చినట్టు. అమ్మయ్య, ఇక్కడికి తెచ్చాడు. గుర్తుపెట్టు. నేను చెప్పేది విను. బుద్ధి గట్టిది నీ పనిచేశాను, కానీ ముందుగా వచ్చినందుకు ఒక మంచి రహస్యం తెలుసుకున్నాను. ఆ చిత్తూరు చెంగయ్య గారు ఇక్కడే ఉన్నమాట. ఇక్కడ తెచ్చాడు, కానీ పెద్ద గలాట చేస్తే కానీ బయటికి రాట. ఇగో మానం పోయినా మంగళసూత్రం మాత్రం భద్రంగా దాచాను. ఎవడండి వీడు? మీవాడా? వాడు వీడు అన్నామంటే మర్యాద దక్క చెబుతున్నారు. అబ్బాయి, ఒక 3 వారాలు ఎక్కడ పడే చూద్దా ఈ సంగతి. ఇదిగో నీ 3 వారాలు నా దుస్తులు, టోపీ వగారా వగారా అన్ని పంపించు. అలాగే. ఏటా దూదు? దూరం కదబ్బాయ, పచ్చి మోసం. ఇక్కడికి వచ్చినోడు ఒక్కడు ఏమీ పట్టుకుపోడు, నెత్తిన గుడ్డేసుకొని పోవడమే. అవును, ఆ చెంగయ్య ఏదైనా గలాటా జరిగితే కానీ బయటికి రాడన్నావు కదా? అవునబ్బాయ, ఒక 4 వారాలు గలాట చెప్పేస్తాం. ఇప్పుడు కాదులే, ఆ గలాటా ఏదో మంచి కోసం మంచిగానే చేద్దాం. రా చెప్తా. కాయ రాజా కాయ, కాయ 1 కారు 6 12. కాయ రాజా కాయ, కాయ 7 మీద 5. 1 మీద 4, 5 4. 8 మీద 1, 3 మీద 6. 3.
నా బంగారు 3 నా 3 మీద 30 వరహాలు 6 మీద 5 వరహాలు 5 మీద 4 4 6 వరహాలు 1 మీద 4 అదే 8 మీద 2 వరహాలు 3 3 మీద మొత్తం కట్టాను కాచే మోగాడుంటే కాయది ఏం లేదురా తుప్పు వదిలిపోతుంది 3 ఇవ్వు డబ్బు డబ్బుకి ఇప్పుడు దిగు ఎవరు నువ్వు? ఏమిటిదంతా? ప్రతీకార జ్వాల నేనెవరో తెలియకుండా నువ్వు చావుకూడదు. మీరు చిత్రవత చేసి చంపిన కొత్త కొమరయ్య గారి కుమారుడు. నీతో పాటు సచ్చిన వాళ్ళు 4 అవుతారు.